What have we to do with thee, thou Jesus of Nazareth? Thou come to destroy us? I know thee who thou art, Holy One of God. Hold thy peace and come out of him. ముఖ్యంగా ఈరోజు మనము విశ్వాసుల్లో దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారి గురించి మనము కొంచెం నేర్చుకున్నాం. లేదా వారికి ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది, లేదా వెంటనే ఎందుకు విడుదల దొరకట్లేదు, లేదా ఇలాంటి కొన్ని కారణాలు, అంటే కొన్ని ప్రశ్నలకు జవాబులు మనము వాక్య ప్రకారంగా వెతుక్కున్నాం. కాబట్టి ఇక్కడ మనము చక్కగా శ్రద్ధగా శ్రద్ధగా విని ధ్యానించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి జవాబు అనేది దేవుడు మనకు వాక్యం ద్వారా ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి మనం చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు మనం వాక్య ప్రకారంగా అర్థం చేసుకోవాల్సినవి ఉన్నాయి. వాటిని మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు ఈ యొక్క డయాగ్రామ్ ద్వారా, చిన్న చిన్న వీడియో క్లిప్పుల ద్వారా, చిన్న ఇమేజెస్ ద్వారా నేను మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తి విశ్వాసంలోనికి రావటం, ఇవి దేవుడు లేదా పాస్టరు, సంఘము, ఇవన్నీ కూడా ఒక సైడ్ పెట్టి ఫస్ట్ వ్యక్తి మీద మనం ఫోకస్ చేద్దాం. ఒక వ్యక్తి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు పాపములో లేదా సాతాను రాజ్యంలో జన్మిస్తాడు, అది మనందరికీ తెలుసు. అయితే ఈ వ్యక్తి లోకంలోనికి వచ్చి పాపంలో లేదా సాతాను రాజ్యంలో జన్మించినప్పుడు వాళ్ళు ఏమవుతున్నారంటే, వాళ్ళ జీవితము కొనసాగుతున్న సమయంలో ప్రభువు అంటే దేవుడు వారిని దర్శించడం అనేది జరుగుతుంది. దేవుడు వారిని దర్శించిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తిలో ఒక పరివర్తన అనేది వస్తుంది. పరివర్తన వచ్చిన తర్వాత దేవుడు వారిని దర్శించి దేవుడు వారిని రక్షించినప్పుడు ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ఏదైతే సాతాను రాజ్యము లేదా దురాత్మ శక్తులు ఉన్నాయో అవి తీసివేయటం అనేది జరుగుతుంది. అంటే వాటి నుంచి దేవుడు సంపూర్ణంగా పాపము నుంచి, సాతాను యొక్క కబ్జా నుంచి సంపూర్ణంగా విడిపించడం అనేది జరుగుతుంది. ఈ కార్యం జరిగిన తర్వాత వీళ్ళు ఏమవుతారంటే సంఘంలోనికి రావటం అనేది జరుగుతుంది. ఈ వ్యక్తి దేవుని దగ్గరికి లేదా సంఘంలోనికి రావటం అనేది జరుగుతుంది. అప్పటికి ఈ యొక్క విడిచి వెళ్ళినటువంటి దురాత్మ శక్తి మరలా ఈ వ్యక్తిలోనికి ప్రవేశించాలని చూస్తూ ఉంటాడనే విషయాన్ని మనము మత్తయి సువార్తలో స్వయంగా యేసు ప్రభు చెప్తూ ఉంటాడు. ఒక అపవిత్ర ఆత్మ ఒక వ్యక్తిని విడిచి వెళ్ళిన తర్వాత మరలా అది ఊడ్చి అమర్చబడి ఉండటం చూసి తనకంటే చెడ్డవైన మరి 7 దురాత్మ శక్తుల్ని, 7 అపవిత్ర ఆత్మలను తీసుకొని వస్తాడు అనే విషయాన్ని అక్కడ క్లియర్గా యేసు ప్రభు చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది వెళ్ళిపోయినా కూడా దేవుని చేత విడిపింపబడినప్పటికీ లేదా దేవుడు వాటిని వెళ్ళగొచ్చినప్పటికీ వీటి యొక్క దృష్టి అనేది ఈ వ్యక్తి మీద ఉంటుంది. ఈ వ్యక్తి మీద ఉండటం వల్ల ఎక్కడ అవకాశం దొరికితే అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ వ్యక్తిలోనికి మరలా వచ్చేద్దాము, అంటే మరలా వచ్చి నివాసం చేద్దామనే ఆలోచనలో లేదా ప్రయత్నంలో ఈ దురాత్మ శక్తులు ఉంటాయి. అపవిత్ర ఆత్మ అనేది ఉంటుంది. ఇది మనం చక్కగా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఈ విధంగా ఉంటున్నప్పుడు ఈ వ్యక్తి దేవునిలోనికి వచ్చినా కూడా, ప్రార్థనకు వస్తున్నా కూడా
ఎంత సిన్సియర్గా ఉండాలో, ఎంత నిజాయితీగా ఉండాలో అంత నిజాయితీగా దేవుని పట్ల ఉండకపోవడం వల్ల రహస్య పాపాలు చేయటం, మాటి మాటికి దురలవాట్లకు గురయ్యి అని రకరకాలుగా, ఒకటే కాదు. కొంతమంది భావిస్తారంటే నేను నిజాయితీగానే ఉన్నాను, కానీ దానికి సామెతలో చాలా స్పష్టంగా రాయబడింది ఏంటంటే, ఒకని దృష్టికి వాని యొక్క నడతలు యథార్థంగానే కనిపిస్తాయి. కాబట్టి నా దృష్టికి నేను యథార్థంగా ఉన్నాను అని కాదు, వాక్యాన్ని బట్టి చూసినప్పుడు, వాక్య ఆచరణను బట్టి మనం చూసినప్పుడు ఎలా ఉన్నాము అనేది దాన్ని బట్టి మనకు క్లారిటీ రావాలి, లేదా క్లియర్ కావాలి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తి ఎంత దేవుని పట్ల నిజాయితీగా ఉండాలో ఉండకపోవడం వల్ల ఈ వ్యక్తికి నెమ్మదిగా ఏమైపోయింది, దేవుని పట్ల ఉన్నటువంటి ఆ ఆసక్తి అనేది తగ్గిపోతుంది. దేవుని పట్ల ఉన్న ఆసక్తి అనేది తగ్గిపోతుంది. ఈ వ్యక్తి నెమ్మదిగా పాపము లేదా లోకము, తర్వాత ఇట్లా అంటే వీటికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం, యవ్వనేచ్ఛలు లేదా శరీరాశలు, వీటికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం అనేది జరుగుతుంది. అప్పుడు ఎప్పటి నుంచో అది ఏండ్లై ఉండొచ్చు, నెలలై ఉండొచ్చు, వారాలై ఉండొచ్చు, రోజులై ఉండొచ్చు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క సాతాను శక్తికి ఏం దొరికింది? ఇప్పుడు చక్కగా అవకాశం అనేది దొరికింది. అవకాశం దొరికిన కారణాన్ని బట్టి ఇది నెమ్మదిగా ఈ వ్యక్తిలోనికి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి ఈ వ్యక్తిని ప్రభావితం చేసి నెమ్మదిగా తాను అంటే తన యొక్క వశంలోనికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, అంటే ప్రభావితం చేయడానికి. ఇంకా ఇలాగే ఈ వ్యక్తి అప్పటికీ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, ఈ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు, పశ్చాత్తాపడమని, మార్మనసు పొందమని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు. అయినా కూడా ఈ వ్యక్తి ఏం చేస్తారంటే ఆ మాటల్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, అవిశ్వాసి గురించి చెప్పట్లేదు, మంచిగా అర్థం చేస్తున్నాడు. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, నెమ్మదిగా పాపం మీద లేదా లోకం మీద లేదా ఇతర ఆశల వీటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించి దేవుడు తన సేవకుని ద్వారా గద్దించిన, హెచ్చరించిన, పట్టించుకోకపోవడం, లెక్క చేయకపోవడం, ఇవన్నీ చేసుకుంటూ పోయిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, నెమ్మదిగా ఈ యొక్క సాతాను శక్తికి ఏం దొరికింది, చక్కగా అవకాశం అనేది దొరికింది. అందుకే ఇది ఏమైపోతుంది, నెమ్మదిగా వచ్చి లోపలికి వచ్చేస్తుంది. అది ఏ విధంగా వస్తుంది అనేది చాలా సింపుల్. అంటే మనకు అంతగా తెలియక, అంటే అది లోపలికి వచ్చినప్పుడు షేకింగ్ అయిపోవడం, షివరింగ్ అయిపోవడం, లేకపోతే ఏదో ఇప్పుడు అంటే సినిమాల్లో చూపించినట్టుగా ఏదో అయిపోతుందని అనుకుంటాం. కానీ అలా కాకుండా చాలా అసలు మనకు ఇసుమంతా కూడా ఏర్పడకుండా అది లోపలికి వచ్చేస్తుంది. అంటే ఆ విధంగా కూడా రావచ్చు, లేదా పీడిస్తూ కూడా రావచ్చు, అది ఏ విధంగానైనా రావచ్చు. కాబట్టి ఇదేమైపోతుందంటే నెమ్మది, ఎందుకంటే ఈ వ్యక్తి ఒకవేళ నాకు అంటే దేవుని అంటే సాతాను శక్తి వచ్చి నన్ను పీడిస్తుంది లేదా నాలోనికి వస్తుంది అనే అనుమానం కూడా రాకుండా ఈ వ్యక్తిని ఏం చేస్తే ఒక అపోహలో పెడతాను, నువ్వు బాగానే ఉన్నా, నువ్వు నిజాయితీగానే ఉన్నా, నువ్వు పవిత్రంగానే ఉన్నా, ఇలాగా ఈ వ్యక్తిని ఒక అపోహలో ఉంచి దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడకుండా, దేవుడి మాటను వినకుండా ఈ వ్యక్తిని నువ్వు బాగానే ఉన్నావు అట్లా చేసినప్పుడు నెమ్మదిగా ఈ వ్యక్తి ఏమైపోతాడంటే ఈ సాతాను చెప్పినటువంటి ఆలోచనలకు గురై ఇంకా వీటి మీద దృష్టి పెడుతూ దేవుని పట్టించుకోకుండా, దేవుని సన్నిధిని పట్టించుకోకుండా, ఈవెన్ ఈ వ్యక్తి ప్రార్థనకి నామకార్థంగా ప్రార్థనకు వస్తుండొచ్చు, వచ్చినా ప్రయోజనం లేకుండా ఈ దేవుని సేవకుని గద్దింపును మాటలు లెక్క చేయకుండా వీళ్ళు జీవిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ టైంలో ఏమైపోయింది, ఈ శక్తి వచ్చేసి దూరిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి ఏం దొరికిందంటే చక్కగా మంచి స్థావరం అనేది దొరికింది. ఇప్పుడు ఈ మంచి స్థావరం దొరికిన తర్వాత ఇప్పుడు ఇదేం చేస్తుంది, యేసుప్రభు చెప్పినట్టుగా ఇంకా 7 దుష్టాత్మలను పట్టుకొని వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ దుష్టాత్మలు ఒకటితో అయిపోలేదు, ఇక్కడ ఏమైపోయినాయి, ఒకటితో పాటు ఇంకా అనేకమైన దుష్టాత్మలు వచ్చి ఏం చేస్తూ ఉంటాయి, ఈ వ్యక్తిని పీడిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని డబల్ చేసుకుంటే ఇంకోటి వచ్చింది,
ఇలా చూసుకుంటూ పోతే ఇంకా ఇలా అన్ని దుష్టాత్మలు అంటే ఎన్నైతే రాగలుగుతాయో, ఎన్నైతే అవకాశం ఉంటాయో వచ్చేసి ఈ వ్యక్తిలో ఉండటం జరుగుతుంది. ఇప్పుడు అసలు విషయం వచ్చింది. జరగాల్సిందంతా జరిగింది, చేయాల్సిందంతా చేశారు. ఇప్పుడు ఈ వ్యక్తి విశ్వాస స్త్రీ అయిన పురుషులైనా సరే, నువ్వు సాతాను రాజ్యం వద్దు, పాపం వద్దు అని నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో నా బంధాన్ని కాపాడుకుంటూ దేవుని మాటకు లోబడుతూ బతకాల్సింది. కానీ ఆ విధంగా బ్రతకలేదు. ఆ విధంగా బ్రతకకపోవడమే కాకుండా విచ్చలవిడి జీవితానికి, పాపిష్టి జీవితానికి చోటిచ్చి యాదేచ్ఛగా బతికేసి ఇప్పుడు ఈ దుష్టాత్మలు వచ్చి ఈ వ్యక్తిని పీడిస్తున్నప్పుడు ఇప్పుడు ఏమంటారంటే, ఇదిగో దేవుడు నన్ను ఏం చేయలేదు, దేవుడు నన్ను కాపాడలేదు, లేదా దేవుడు నన్ను విడిపించలేదు, దేవుడు నన్ను బాగు చేయలేదు, ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇది చాలా సిగ్గుతో కూడిన విషయం. ఎందుకు అంటే అసలు ఈ పరిణామానికి లేదా ఈ పరిస్థితికి కారణం ఎవరు? దేవుడు కాదు. దేవుడు ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాడు, బిడ్డ నువ్వు ఒకవేళ ఇదిగో ఈ విధంగా పాపానికి ఆకర్షితమైతే, ఇదిగో లోకానికి ఆకర్షితమైతే, ఇదిగో డబ్బుకు ఆకర్షితమై, ఇదిగో నువ్వు లోకస్తుల మాట విని, ఇదిగో అన్ని ఆచారాలు పాటించుకుంటూ ఇష్టారాజ్యంగా బతికేస్తే ఇదిగో నీ పరిస్థితి బాగుండదు, ఇలా ఉంటుంది, ఇలా అవుతుంది అని దేవుడు వాక్యం ద్వారా గద్దిస్తూనే ఉంటాడు, హెచ్చరిస్తూనే ఉంటాడు. అయినా కూడా నువ్వు పట్టించుకోకుండా ఈ పరిస్థితిని తెచ్చుకొని ఈ పరిస్థితికి కారణం నేనే అని నువ్వు ఒప్పుకోకుండా ఇక్కడ కూడా కొంతమంది ఏం చేస్తారంటే దేవుని మీద బ్లేమ్, అంటే దేవుడు నన్ను కాపాడలేదు, దుష్టాత్మల చేత పీడింపబడుతున్నప్పుడు లేదా దుష్టాత్మలు నాలోనికి వచ్చినప్పుడు దేవుడు ఆపలేదు. దుష్టాత్మలు నీలోనికి రావటానికి ఆహ్వానం పలికింది నీవే. ఎందుకంటే దేవుని కాపుదలను దాటి దేవుని అనుమతి లేకుండా దేవుని కాపుదలను దాటి ఏ దుష్టాత్మకుడు రాదు. అయితే నువ్వు వాటికి చోటిచ్చినావు, దేవునితో నా బంధాన్ని నిర్లక్ష్యం చేసి వాటికి నువ్వు చోటిచ్చిన కారణాన్ని బట్టి అవి నీలోనికి వచ్చాయి. అవి నీలోనికి ప్రవేశించి నిన్నేం చేస్తున్నాయి? తన వశపరుచుకుంటున్నాయి, తనకు నచ్చినట్టుగా నిన్ను మలుచుకుంటున్నాయి. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే నిరాశపడిపోయి దేవునికి విరోధంగా ఆలోచించడం కాదు. గతంలో జరిగిన విషయాన్ని అంటే ఇక్కడ ఏం చేయాలి? పశ్చాత్తాపం లేదా మారు మనసు రావాలి. అవును ప్రభు, ఈ పరిస్థితికి నేనే కారణము అని ఒక పశ్చాత్తాపం, మారు మనసు రావాలి. కానీ ఈరోజు ఈ పశ్చాత్తాపం, మారు మనసు అనేది అంటే నేను చాలా మందిని గమనిస్తూ ఉంటాను. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, మేమేం చేయలేదు, మేము బాగానే ఉన్నాం, అయినా కూడా దేవుడు ఏదో మమ్మల్ని అన్యాయంగా దుష్టాత్మలకు అప్పగించేసి మమ్మల్ని పీడించేస్తూ ఉన్నాడు, దేవుడు ఇట్లా అట్లా అని దేవుని మీద బ్లేమ్, అంటే దేవుని మీద నేరం మోపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇంకా వారికి ఆ పశ్చాత్తాపం, మారు మనసు అనేది రాలేదు. మెయిన్ విషయం ఏంటంటే ఈ దురాత్మ శక్తులు ఒక వ్యక్తిని విడిచి వెళ్ళిపోవడానికి అంత టైం పట్టదు. కానీ ఎందుకు టైం పడుతుందంటే వీళ్ళ హృదయం ఏమైపోయింది? కఠినమైపోతుంది. వీళ్ళు ఇంత జరిగినా కూడా, అంటే వీటికి చోటిచ్చింది వీళ్ళే, దేవుని మాటను లెక్క చేయకుండా కఠినంగా ప్రవర్తించింది వీళ్ళే, దేవుడు గద్దించినా హెచ్చరించినా పట్టించుకోకుండా విచ్చలవిడిగా లోకాశల మేరకు, ఇచ్చల కోరికల మేరకు రహస్య పాపాలు చేస్తూ విచ్చలవిడి జీవితాన్ని జీవించింది వీళ్ళే. అంటే ఈ పరిస్థితికి కారణం వీళ్ళైనప్పటికీ వీళ్ళేం చేస్తారు? ఇప్పటికీ కూడా దేవుని మీద నేరం మోపడానికి, తర్వాత దేవునికి విరోధంగా ఆలోచించడానికి, లేదా దేవుడు ఏదో చేయలేదనో, దేవుడు ఏదో చూడలేదనో, అంటే దేవుని మీద నేరం మోపడానికి. అంటే అర్థమేంటి? ఇంకా వీరిలో సరి అయిన పశ్చాత్తాపం అనేది రాలేదు. ఇంకా సరి అయిన పశ్చాత్తాపం అనేది రాని కారణాన్ని బట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళ హృదయం ఇంకా కఠినంగా ఉంది. కఠినంగా ఉండటం బట్టి దురాత్మ శక్తులు ఇంకా వారిని పట్టి పీడించడంలో ఏమవుతున్నాయి? సఫలమవుతున్నాయి. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పెద్ద మ్యాజిక్, పెద్ద మెరాకిల్ జరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింపుల్ విషయం ఏంటంటే, బ్రదర్, నీ అంతటా నీవు ఈ పరిస్థితికి కారణం నువ్వే అయ్యావు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తిని, ఈ బ్రదర్ ఏం చేయాలి? సహోదరి కానీ బ్రదర్ కానీ ఏం తలంచాలి, ఏం ఆలోచించాలి? ఈ పరిస్థితికి నేనే కారణం, ఇట్టి పరిస్థితికి నేనే కారణం. ఇది ఫస్ట్ మంచిగా. కొంతమంది ఎట్లా ఉంటుందంటే, ఇదిగో
మేము మంచిగా నిజాయితీగా ఉన్న వారిలోనికి దురాత్మ శక్తులు రాలేవు. పవిత్రంగా ఉన్న వారికి పవిత్రంగా ఉన్న వారిలో దురాత్మ శక్తులు రాలేవు. 100% గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పవిత్రంగా ఉన్న వారిలో దురాత్మ శక్తులు వారిలోనికి రావటం కాదు కదా, వారి దరిదాపులో కూడా రాలేవు. ఎందుకంటే దేవుని సన్నిధి వారిలో ఉంటుంది, దేవునితో బంధం వారికి ఉంటుంది. ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పరిస్థితికి నేనే కారణము. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏదో అమాయకంగా దేవునికి ఏమంటే ప్రార్థన చేసినట్టు, ప్రభువా ఎందుకు తను చూడటం లేదా, నన్ను నా మీద జాలి లేదా, నా మీద కనికరం లేదా, ఇట్లా అట్లా అది దాని ఇలాంటి మాటలు మాట్లాడతావు. నువ్వు దేవుని నిలదీయటం కాదు, దేవుని తప్పుబట్టం కాదు, దేవునికి విరోధంగా మాట్లాడటం కాదు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదని బైబిల్లో పదే రాయబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఈ పరిస్థితికి నేనే కారణం అనే విషయాన్ని యథార్థంగా హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నువ్వు యథార్థంగా హృదయపూర్వకంగా ఈ విషయాన్ని ఒప్పుకుంటావో అప్పుడు ఏం జరుగుతుంది? కార్యం అనేది ఆరంభమవుతుంది. అందుకే మారు మనసును పశ్చాత్తాపమును దేవుడు చూస్తాడు. ఇదిగో ఈ వ్యక్తి తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు లేదా తెలుసుకుంటున్నాడు అని చెప్పి దేవుడు ఏం చేస్తారంటే జోక్యం చేసుకుంటాడు నీ జీవితంలో. కానీ ఎప్పటి వరకు అయితే ఈ పరిస్థితికి నేనే కారణం అనే విషయాలు నువ్వు ఒప్పుకోవో అప్పటి వరకు దేవుడు జోక్యం చేసుకోలేడు. ఎందుకంటే హృదయ కాఠిన్యం, నువ్వు హృదయం కఠినం చేసుకొని దేవునికి విరుద్ధంగా ఆలోచన చేస్తున్నావు, దేవుని కార్యానికి ఆటంకంగా నువ్వేం చేస్తున్నావు, నువ్వు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే విశ్వాసులైన వారిలో దురాత్మ శక్తులు ప్రవేశించడానికి కారణం ఎవరంటే దేవుడు కాదు, వారంతట వాళ్ళే. వారి నిజాయితీ జీవితాన్ని జీవించిన కారణం బట్టి, లేదా ఎన్నోసార్లు పాపం గురించి నేను ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉన్నాను. పాపమును లైట్గా తీసుకోవద్దు. పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి పెద్ద నేరాలు ఘోరాలు చేయకపోయినా చిన్న బుద్ధిపూర్వకంగా నువ్వు చేసిన చిన్న పాపమైనా సరే దురాత్మ శక్తులకు దారి తీసేయండి. ఎందుకంటే కొంతమంది పాపాలు చేస్తూ కూడా చేయనట్టుగా బతికేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వేషధారణ జీవితానికి ఆ జీవితాన్ని చూసి దురాత్మ శక్తులు ప్రవేశిస్తాయి లేదా వస్తాయి. కాబట్టి ఈరోజు ఉదయకాలం ముందు మనం ఫస్ట్ ఒక వ్యక్తి దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పరిస్థితికి కారణం నేనే. గతంలో నువ్వు చేసినటువంటి పాపాలను బట్టి పశ్చాత్తాపడద్దు, మారు మనసు పొందుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నీలో సరైన పశ్చాత్తాప మారు మనసు వస్తే నీకు విడుదల దొరకటం ఎక్కువ టైం పట్టదు, రోజులు కూడా పట్టదు. కానీ చాలామంది ఇంకా దేవుణ్ణి నేరస్తునిగా చేస్తూ ఉన్నారు. నేనేం చేయలేదు, దేవుడే ఇట్లా చేశాడు, ఉపదేశం అంటారు, లేదా పాస్టర్ని అంటారు, సంఘాన్ని అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే పశ్చాత్తాప మారు మనసు లేని దుర్మార్గులు చేసేటువంటి కామెంట్స్, మాట్లాడే మాటలు. కాబట్టి ఈరోజు పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి. ఈ పరిస్థితికి కారణం నేనే అని నిజంగా నిజాయితీగా నువ్వు ఒప్పుకొని దేవుని ఎదుట నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందితే దేవుడు నిన్ను కనికరించే అవకాశం ఉంది. కాబట్టి హృదయం కఠినం చేసుకోవద్దు. ఈ పరిస్థితి నుంచి విడుదల పొందటానికి ఎక్కువ సమయం పట్టదు. మళ్ళీ చెప్తున్నాను, సమయం ఎందుకు ఎక్కువ పడుతుందంటే దానికి కారణాలు ఇంకా నేను రాను దినాలు నేను చెప్తాను. అందుకే ఈరోజు ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ పరిస్థితికి నేనే కారణం అని నువ్వు నిజాయితీగా యథార్థంగా హృదయపూర్వకంగా నువ్వు ఒప్పుకుంటే చూడు, నీ జీవితంలో ఎటువంటి కార్యం అనేది, ఎటువంటి స్పందన అనేది, ఎటువంటి ఒక కదలిక అనేది నీ జీవితంలో జరుగుతుందో ఒకసారి నువ్వు గమనించు. మాటల చేత ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.